హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ అయితే చేయక. ఎందుకంటే నాకు బెంగళూరులో చిన్న పని నుండి బెంగళూరు అయితే వచ్చాను ట్రైనింగ్ పర్పస్ మీద. సో దానివల్ల అయితే వీడియోస్ అయితే టెక్ వీడియోస్ అయితే రీల్ అవుతున్నాయి. అది ఎలాగో బెంగళూరు వచ్చాము కదా అని మా ఫ్రెండ్స్ అయితే చిన్న ట్రిప్ వేశారు. అటు ఎక్కడికంటే తొట్టికల్లు వాటర్ ఫాల్స్. అది బెంగళూరు అవుట్స్కట్స్లో, బెంగళూరు నుంచి 25 కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో తొట్టికల్లు వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అక్కడికైతే ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం. మార్నింగ్ అయితే ఇప్పుడు 6 o'clock అవుతుంది. 6:30 కల్లా బస్ ఎక్కి వెళ్ళిపోవడమే. లగేజ్ కూడా అయితే ప్యాక్ చేస్తున్నాము, వెళ్ళిపోవడమే. ఓకే, దారిలో వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం. ఆకలిస్తుందని చెప్పి ఒక హోటల్ అయితే ఆగి టిఫిన్ అయితే చేస్తున్నాము. టిఫిన్ చేసిన తర్వాత అయితే బయలుదేరుతాము. చూస్తున్నాం కదా, ఇదే మన వన్ వే రోడ్. ఇది ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరాలి. ఈ గులకమల్లె నుంచి ఒక 2 kilometers అయితే మనం నడవాలి బై వాక్. చుట్టూ అయితే కొండలు, చుట్టూ పచ్చటి పొలాలు, మొత్తం పొలాలు, ఇక్కడ కొండలు అండ్ మధ్యలో అయితే మాకు పుట్టలు కనిపించాయి. మీరు ఒకవేళ తొట్టికల్లు వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో కలిసి రండి. మీరు సింగిల్గా వచ్చి ఏం చేయలేరు అక్కడ. మీ ఫ్రెండ్స్తో కలిసి గ్యాంగ్ వస్తే మీకు ఎంజాయ్ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది. వాటర్ ఫాల్స్కి అయితే దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు మనమైతే. స్ట్రైట్గా అయితే తార్ రోడ్ ఉంది, కానీ మేము ఆ తార్ రోడ్ అంబటి అయితే వెళ్ళడం లేదు. ఎందుకంటే అడవిలోకి చిన్న దారి ఉంది, ఆ దారిలో వెళ్తే షార్ట్ కట్ అనమాట. ఓన్లీ 500 meters ఉంటుంది అంతే. అదే తార్ రోడ్ పడిపోతే 1 kilometer అయితే అవుతుంది. చుట్టూ మొత్తం అడవి. మా ఫ్రెండ్స్ అయితే భయపడుతున్నారు కొందరు అయితే అడవిని చూసి, కానీ మేము ధైర్యంగా ఆ కొండలో అడవిలో అయితే అట్నే ముందుకు బయలుదేరాము. ఈ అడవిలో ఎవరైతే వెళ్ళారు అసలు. ఒక చిన్న దారి ఉంటే మేము ఆ దారం పడి వెళ్ళింటే మాకైతే వాటర్ ఫాల్స్ అయితే కనిపెట్టాయి. ఒక 500 meters అంతే. మా ఫ్రెండ్స్ అయితే చాలా భయపడుతున్నారు కొందరు. రెడ్ షర్ట్ వేసుకున్నాడు కదా వాడు. మాకు వెళ్ళే దారిలో అయితే ఒక పాము అయితే కనపడింది. ఆ పామును చూసి మేమైతే భయపడ్డాము. అది పక్కకు వెళ్ళడంతో మేము మళ్ళా అదే దారిలో ముందుకైతే పోతున్నాము. ఒక 300 meters ఉంటుంది అంతే. అడవిలో అయితే కొంచెం రూట్ అయితే మారిపోయింది. మేము ఒక రూట్కు వెళ్ళాల్సిన వాళ్ళం ఇంకొక రూట్కు వెళ్ళాము. అందుకే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, రూట్ కూడా అంతంత మాత్రమే ఉంది అడవిలో. మొత్తానికైతే మెయిన్ రూట్కి అయితే వచ్చాం. మీరు ఎప్పుడన్నా వస్తే తొట్టికల్లు వాటర్ ఫాల్స్కి మెయిన్ రోడ్ వెంబడైతే వెళ్ళండి. ఇట్లా మాలాగా అడవిలో రాకండి. ఎందుకంటే రూట్స్ అయితే చాలా ఉన్నాయి అడవిలో, మిస్ అవుతారు మీరైతే. మేము చాలా కనుక్కోలేక ఎట్లంటే అట్లా పోయి చాలా లేట్ అయింది మాకైతే. వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. మా ఫ్రెండ్ దగ్గర తొట్టికల్లు వాటర్ ఫాల్స్ డ్రోన్ వ్యూ ఉందంట, డ్రోన్ వీడియో. ఆ వీడియో అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఇది ఒక 1 year బ్యాక్ వీడియో అంట. ఇప్పుడైతే చూసేయండి వీడియోని.
డ్రోన్ షాట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. చాలామంది అయితే ఉన్నారు. మేము ఎప్పుడు వచ్చామంటే ఫిబ్రవరి 14 ఆ రోజు లవర్స్ డే కదా. చాలామంది లవర్స్ అయితే వచ్చారు అక్కడికి స్పాట్కి అయితే. కానీ వాళ్ళ ఆశ నిరాశ అయితే అయింది. ఎందుకంటే వాటర్ చాలా తక్కువ ఫ్లో అవుతున్నాయి. ఎందుకంటే సమ్మర్ దగ్గరకు వచ్చింది కదా, సమ్మర్ సీజన్ దగ్గరకు కావడం వల్ల వాటర్ చాలా అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్ కోసమే ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చినట్టుంది. చూస్తున్నారు కదా వైట్ వాటర్ ఫాల్స్ అయితే. ఇది చాలా తక్కువ ఉన్నాయి అయితే వాటర్ ఫాల్స్. మేము వాటర్ ఎక్కువ ఉన్నాయని వచ్చాము కానీ చాలా తక్కువ ఉన్నాయి. మా ఆశ నిరాశ అయితే అయ్యింది. కానీ మేము ఫస్ట్ కిందికి కాకుండా పైకి అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాము, కొండలు ఎక్కుతున్నాము. మేము ఎందుకు వచ్చామో ఏమో మాకైతే అసలు తెలియదు. మేము వాటర్ ఫాల్స్కి వచ్చాము కానీ మేమైతే కొండలు పట్టుకొని ఎక్కుతున్నాము. చూడండి మీరే కావాలంటే. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఎక్కలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు కదా. వీడు రెడ్ షర్ట్ ఉన్నాడు కదా, రెడ్ షర్ట్ వీడు చాలా 10 minutes అవుతుంది అస్సలు ఎక్కలేకపోతున్నాడు. జారిపోతుంది. కొండ ఎలా ఉందంటే కొంచెం సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంది. అస్సలు కాలు పెడుతుంటే జారిపోతుంది. అస్సలు అట్లా ఉంది ఆ కొండ అయితే. కింద పడితే మనం అస్సలు బతకడం కూడా తెలియదు. అట్లా ఉంది ఆ కొండ అయితే. మేమందరం అయితే ఆ కొండ అయితే ఎక్కి దాటేసి వచ్చాము. ఆ కొండ అవతల కూడా దారి అయితే ఏం లేదు. ఎట్లీ పరిస్థితిలో ఆ కొండ ఎక్కి రావాలి. ఆ కొండ ఎక్కి అయితే ఇప్పుడు పైకి అయితే వచ్చాము. ఈ పైన వ్యూ అయితే చాలా బాగుంది. కానీ వాటర్ అయితే లేవు. ఏం చేస్తాం మరి. కొందరైతే అక్కడ చూడండి పైన ఉన్నారు. పెద్ద కొండ అది. అక్కడ నుంచి పడితే వాళ్ళు అస్సలు మిగలరు. అంత పైకి ఎక్కారు వాళ్ళు. మేము ఎక్కాలని ట్రై చేసాం కానీ టైం కుదరలేదు. మేము దాన్ని ఎక్కితే మళ్ళీ చాలా టైం పడుతుందని మేమైతే దాన్ని ఎక్కలేదు. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఎక్కువ లేవని మేమైతే ఇక్కడ చిన్న స్నానం చేయడానికి అయితే ఇక్కడికైతే వచ్చాము. చిన్న వాటర్ ఫాల్స్ ఇదైతే. సో చూస్తున్నారు కదా వాటర్ ఎంత తక్కువ ఉన్నాయో. మీరు వస్తే వింటర్ సీజన్ కానీ ఎక్కువ రైనీ సీజన్ కానీ అయితే రండి. ఎందుకంటే అప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి వాటర్ అయితే చాలా ఎక్కువ లేవు, అసలు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చూడడానికి అయితే బాగానే ఉంది కానీ వాటర్ అయితే లేవు. అదే చాలా పెద్ద ప్రాబ్లం అయింది మాకైతే. సో వాటర్లో అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు తొట్టికల్లు వాటర్ ఫాల్స్కి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వాటర్ లేకుండా కూడా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చేసినట్టు ఎక్కడ చేయలేదు ఇంత ఎంజాయ్ అయితే. చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేసిన తర్వాత ఇక్కడైతే కొంచెం బయటకు వచ్చాము. ఇక్కడైతే చాలామంది లవర్స్ అయితే ఉన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 14 కదా, చాలామంది లవర్స్ అయితే ఇక్కడికే వచ్చారు. చాలా బ్యూటిఫుల్ స్పాట్ అనేది. ఇక్కడికైతే సింగిల్స్ వచ్చి స్పీకర్లు వేసుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు చూడండి.
సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి కూడా వాటర్ ఫ్లో రావాలి. ఇప్పుడు సమ్మర్ సీజన్ దగ్గరలో ఉంది కాబట్టి ఓన్లీ ఆ కార్నర్ సైడ్ మాత్రమే వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ పెద్ద కొండ నుంచి అయితే సరిగా అయితే వాటర్ ఫ్లో కావడం లేదు. వాటర్ ఫాల్స్ నుంచి కిందికి వచ్చేటప్పుడు మాకైతే ఒక చిన్న బావి అయితే కనపడింది. పూర్వం దీన్ని అయితే త్రాగడానికి అయితే ఉపయోగించేవారంట. ఇప్పుడు అంతా డస్టల్లా ఉంది దీనిలో అయితే. ఆ బావి తర్వాత అయితే ఒక గుడి అయితే కనపడింది మాకు. ఎలాగో వచ్చాము కాబట్టి ఆ గుడిని దర్శించుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతాము. మీరు తార్ రోడ్డు మీద స్ట్రైట్గా వస్తే మీకు ఫస్టే ఈ గుడి అయితే కనిపిస్తుంది. ఈ గుడి నుంచి తర్వాత ఒక బావి అయితే కనిపిస్తుంది. ఆ బావి తర్వాత మీకు వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. మేము ఫస్ట్లో చెప్పాను కదా మీకు, మేము షార్ట్ రేంజ్ అని 500 మీటర్స్ అడవిలో నడిస్తే తొందరగా వెళ్ళిపోతామని మేము అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. మీరు అడవిలో అయితే రాకండి. అడవిలో చాలా రోడ్స్ అయితే ఉన్నాయి, మీరైతే కనుక్కోలేరు. మాకు అందుకే లేట్ అయింది కనుక్కోలేక. దేవుడిని దర్శించుకొని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ వ్లాగ్ ఇంతతో ఎండ్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.